ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. అందరికీ సాయి బిడ్డలందరికీ గురువారం శుభాకాంక్షలు అండి. మీరందరూ బాబావారికి ప్రార్థనలు అవన్నీ పెట్టుకుని ఉంటారని అనుకుంటూ ఉన్నాను. బాబావారి గుడికి వెళ్ళి ఉంటారు, ఇంటి దగ్గర చక్కగా పూజ చేసుకుని ఉంటారు ఈరోజు అని అనుకుంటూ ఈ గురువారం రోజు షిరిడి నుంచి వచ్చిన వీడియోలు చూడండి ఫ్రెండ్స్. మీ ఇంట్లో 2 అద్భుతాలు జరుగుతాయి. శ్రద్ధ సబూరితో మీరు ప్రతిరోజు ప్రార్థనలు పెడుతూ ఉన్నారు. వాళ్ళందరి తరపున నేను కూడా ప్రార్థన చేశాను ఫ్రెండ్స్ ఇంటి దగ్గర మన ఇంట్లో. ఈరోజు గురువారం కదా, ఈరోజు ఇటువంటి వీడియో బాబావారి గుడి నుంచి షిరిడి నుంచి పొద్దున మొదట నాకు వచ్చింది. షిరిడి నుంచి వచ్చినటువంటి వీడియో గురువారం చూడటము అనేది చాలా అద్భుతం అండి. షిరిడిలో అడుగు పెట్టగానే నీ కష్టాలు తీరతాయి అని బాబావారు చెప్పినట్లుగా ప్రతిరోజు నేను మీకు అభిషేకం వీడియో షేర్ చేస్తూ ఉన్నాను కదా. అలాగే ఈరోజు ద్వారకామాయి నుండి వచ్చింది ఫ్రెండ్స్. అది మీ కోరికలు ఏదైతే పెట్టారో దానికి సంకేతంగా వచ్చిన వీడియో ఫ్రెండ్స్. చాలామంది కూడా మాకు కూడా షిరిడి ప్రవేశం ఇవ్వమని ప్రతిరోజు రెగ్యులర్గా శ్రద్ధగా పెడుతూ ఉన్నారండి. ప్రతిరోజు మధ్యాహ్న హారతి కూడా మీకు ప్రత్యక్ష హారతి అన్నీ మనం చూడడం జరుగుతున్నది కదా. అంటే సాయినాథుని ఆశీస్సులు ఉంటేనే మనకి ఇవన్నీ జరుగుతాయి ఫ్రెండ్స్. లేదే ఏవి కూడా మనకు జరగవు అని మనందరికీ తెలుసు కదా. చందనోత్సవం జరిగాక హారతి మీకు షేర్ చేశాను దీంట్లో. ఇప్పుడు ఎంతో అద్భుతంగా ఉత్సవం జరిగిందండి. 2 days పగలు రాత్రి తేడా తెలియకోకుండా గడిచిపోయినాయి. ఆ విశేషాలు మీకు ఎప్పటికప్పుడు నేను బాబావారు మీ ముందు ఉంచారు. అంత మాత్రమే కాదండి, ఈరోజు గురువారం రోజున జరిగిన మధ్యాహ్న ఆరతిని కూడా యాడ్ చేయడం జరిగింది. ఈరోజు అద్భుతాలు 2 ఏమిటి అంటే కనుక, ఈ 3 వీడియోలు కూడా లైవ్గా మనందరం ఉండగానే మీరు చూస్తూ కనుక మనసులో ఏదైతే సంకల్పంతో కూడిన కోరిక ఏదైతే బాబావారికి చెప్పుకోండి ఫ్రెండ్స్. మీకు ఖచ్చితంగా దీని నుంచి మొత్తంగా అయితే చూడండి ఫ్రెండ్స్. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు. మనస్సులో ఏదైతే కష్టం ఉందో, ఇంకా కూడా చాలామంది గుడికి వచ్చినప్పుడు కూడానండి పూజారి గారు కూడా చెప్తూ ఉంటారు, మన చుట్టాలు కానీ మన ఫ్రెండ్స్ కానీ ఎవరైనా హాస్పిటల్లో ఉంటే వారిని గురించి మనం మొక్కుతాం. ఎందుకు అంటే వాళ్ళ గురించి మొక్కటంలో ఏమన్నా గొప్పతనం ఉందా? లేదు. మన గురించి మనం మొక్కుకుంటాము. మన పిల్లల గురించి, మన ఇంట్లో వాళ్ళ గురించి, మన పక్క వాళ్ళ గురించి, మన ఫ్రెండ్స్ గురించి, బంధువుల గురించి మొక్కుకుంటాము. అయితే దానిలో ఏం గొప్పలేదండి. ఎవరో తెలియని వాళ్ళ గురించి, హాస్పిటల్లో ఉన్న వాళ్ళ గురించి కూడా వచ్చి మాకు మొక్కుతారండి అని చెప్తుంటారు పూజారి గారు. ఈరోజైతే వాళ్ళ గురించి మొక్కటం అనేది చాలా మంచి పని కదా అని మేము మాట్లాడుకోవడం జరిగింది. ఎందుకంటేనండి అంత మాత్రమే కాదు, అసలు బాబావారు అట్లా మొక్కినప్పుడు ఎక్కువ సంతోషిస్తారు ఫ్రెండ్స్. మన వాళ్ళ గురించి మొక్కినప్పుడు కంటే కూడా ఎవరో తెలియని వాళ్ళ గురించి మొక్కినప్పుడు మాత్రమే బాబావారు ఇంకా ఎక్కువ సంతోషిస్తారండి. అయితే చాలా గొప్పగా ఈరోజు పూజారి గారు ఇంకో అద్భుతం ఏంటి అంటే, అసలు పూజారి గారు నాకు వాయిస్ మెసేజ్ ఇచ్చారండి. అన్నారు, అమ్మా మీ వీడియోస్ అన్నీ నేను చూస్తూ ఉన్నానంటే కొంచెం దూరం ఉంటుంది, రోజు పెట్టే బాబావారు పూజారి కాకోకుండా వేరే టెంపుల్ దగ్గర నుంచి పూజారి గారు పెట్టారండి. ఏమని పెట్టారంటే అసలు నేను అది వాయిస్ మ్యాటరు పెట్టేద్దాం అనుకున్నా, మీకు వాయిస్ మెసేజ్ ఇద్దాం అనుకున్నాను. కానీ దానిలో మ్యాటర్ చాలా బాగా చెప్తూ ఉన్నారంటే, 2-3 గొప్పగా చెప్పే వాళ్ళ గురించి చెప్పారండి. వాళ్ళతో నేను అస్సలు తాగను అని ఇక్కడ చెప్పి నేను మీకు షేర్ చేయట్లేదు. అంత బాగా ఆయన అన్నారనమాట. ఆయన అభిమానం అయింది. ఆయన చెప్పారు కదా అని చెప్పి మనం అలా ఇదైపోకూడదు. మనమేంటో మనకి అంత వాళ్ళతో పోల్చడం అనేది పూజారి గారికి నా మీద ఉన్న అభిమానము. ఎందుకంటే ఆయనకి వాళ్ళ ఒక అంటే వస్తూ ఉంటారు కదండి భక్తులు, వాళ్ళు చెప్పారంట ఆవిడ చాలా బాగా పెడతారు ఆ వీడియోస్. అసలు మాకు చూస్తూ ఉంటే ఓం సాయిరామ్ అనగానే అసలు మాకు ఒక రకమైన వైబ్రేషన్ వచ్చేస్తుంది. అసలు వాయిస్ చాలా బాగుంటుంది, ఎంతో మాకు ధైర్యాన్ని ఇస్తూ ఉంటుంది అని చెప్పి వాళ్ళు చెప్పారంట. వాళ్ళు మాత్రమే కాదండి, మీ వీడియోస్ ఓం సాయిరామ్ అని అనగానే ఎక్కడో ఏదో తెలియని నాకు వాళ్ళు చెప్పారు. మీరు ఖచ్చితంగా మీ ఛానల్ అసలు
నేను ఎప్పుడు రెగ్యులర్గా చూస్తూ ఉంటాను. చూసిన వాళ్ళకి మంచి జరగాలి అని చెప్పారంటండి ఆవిడ. వచ్చిన వాళ్ళు అన్నారంట. అంత మంచి జరుగుతున్నాయి ఆ వీడియోస్ వల్ల. ఇంకా మంచి జరగాలి. వాళ్ళు ఎవరైతే ఛానల్స్ చూస్తున్నారో సబ్స్క్రైబర్స్ వాళ్ళు ఉన్నారో ఆ ఛానల్లో ఇంకా మంచిగా బాగా పైకి రావాలి. వాళ్ళకి చూసే వాళ్ళకి కూడా మంచి జరగాలి. మీరు కూడా ఇంకా ముందుకు వెళ్ళాలి అని మనస్ఫూర్తిగా కోరుకున్నారండి అని చెప్పి మేడం అని చెప్పి పెట్టారండి. వాయిస్ పెడదాం అనుకున్నాను కానీ నాకు అంత నచ్చలేదు. ఎందుకంటే అమ్మో అంత పెద్దవాళ్ళతో పోల్చడం అంటే ఇవాళ జరిగిందండి. నాకు చాలా అంటే ఎంతో మంచిగా అనిపించింది. కానీ నేను కూడా అంత మంచిగా ఇంకా బాగా బాబావారు నాకు మంచి మంచి థాట్స్ ఇవ్వాలని మీరు నా తరపున కూడా ప్రార్థనలు చేయండి ఫ్రెండ్స్. నేను మీ గురించి ప్రేయర్స్ అయితే నేను ప్రతిరోజు చేయడం జరుగుతూ ఉంది. నేనైతే అంటే అండి అలా ఎవరో తెలియని వాళ్ళు వచ్చి మన ఛానల్ గురించి మన దాని గురించి పూజ చేయించారు అంటే అసలు మామూలు విషయం అండి. వాళ్ళ గురించి ఆయనకి ఏదో హెల్త్ బాగాలేదంట. ఆయన వచ్చి వాళ్ళు చెప్పారనమాట ఇట్టాగని. ఆవిడ అంత బాగా చెప్తున్నారు, ఆవిడ సంకల్పం అనేది నెరవేరాలి అని చెప్పన్నారంట. ఏం లేదండి, నా దాంట్లో ఒకటే ఏంటి అంటే ఇది ఇంకా బాగా మంచిగా ముందుకెళ్ళి ఈ సాయిబాబా సన్నిధి ఎందుకు అంటే ఫ్రెండ్స్ చెప్పడం కూడా ఎందుకు అంటే మీకు ఈ విషయం కూడా నేను చెప్పొద్దు అనుకున్నా, వాయిస్ మెసేజ్ కూడా గురించి కూడా చెప్పొద్దు అనుకున్నాను. కానీ బాబా వారితో ఇలా సన్నిధిలో ఉండడం వల్ల ఇంత మేలు జరుగుతుంది కదా, కనుక ఇంకా చాలామందికి చేరుతుంది అన్న ఒక్క సంకల్పంతోనే నేను ముందుకు వెళ్ళాలనుకుంటూ ఉన్నాను. చాలామంది కూడా కామెంట్స్లో శ్రద్ధా సబూరితో ఎంతగా పెడుతున్నారు అంటే వాళ్ళందరూ బాగుండాలని ఆ పూజారి గారు మన ఈరోజు దీవించారండి, ఆశీర్వదించారు. నాకు వాయిస్ మెసేజ్ ఇచ్చారండి. నిజంగా ఈ 2 అద్భుతాలు ఎంతో అంటే షిరిడి నుంచి వీడియోస్ రావడము, పూజారి గారు స్వయంగా మనందరికీ వాయిస్ మెసేజ్ ఇచ్చి ఆయనకి ఎన్ని ఉంటాయండి, ఎంతోమంది అసలు గురువారం అస్సలు ఖాళీ ఉండదు. కానీ ఆ టైంలో ఆయన వెసులుబాటు చేసుకుని మనకి వాయిస్ మెసేజ్ పెట్టడం అనేది నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. చాలా అంటే చాలా సంతోషించాను. కొంతమందికి నేను వెంటనే చెప్పుకోవడం కూడా జరిగింది. మీ అందరితో కూడా ఈ విషయాన్ని షేర్ చేసుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి. ఇది మీకు కూడా ఈరోజు గురువారం రోజు షిరిడి నుంచి వీడియో బాబావారిని లైవ్ వీడియోలు మీకు నాకు రావడం, నా ఫోన్కి రావడం, అవి మీకు పోస్ట్ నా చేత పెట్టించడం, ఇవన్నీ అద్భుతమేనండి. లక్షలు ఏదో డబ్బులు వస్తేనో లేదంటే అయ్యొస్తేనో ఇయ్యొస్తేనో కాదండి, మనకు ఇవే అద్భుతాలు. బాబావారు స్వయంగా మనకు వచ్చి ఆశీర్వాదాలు ఇచ్చారు అని మనం అనుకోవాలన్నమాట. అంతే, ఏముంది. అయితే బాబావారు ఈ విధంగా మనకి వీడియోల ద్వారా గురువారం నాడు ఇలా రావడం అనేది చాలా మంచిగా అనిపించింది. మీరు కూడా చక్కగా ఈ పల్లకి ఉత్సవంలో పాల్గొని చక్కగా బాబావారి యాక్టివిటీస్లో మీరు కూడా పాల్గొని ఆ ఆనందాన్ని అనుభవించాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ సాయినాథుని కరుణా కటాక్షాలు మనందరిపైన ఉండాలని వేడుకుంటూ ఈరోజు పారాయణ స్టార్ట్ చేసుకుందామండి. సాయినాథుని ప్రేమామృతంలోకి వెళ్ళే ముందు పారాయణ దుఃఖహేతువులైన వ్యక్తిత్వపు పరిమితులను దాటించి అన్ని పరిమితులకు పరమైన ఆనందాన్ని అందించి పరాయణత్వాన్ని కలిగించేదే పారాయణ. ఒకానొక మహత్తర అంశాన్ని కూలంకషంగా అధ్యయనం చేసి అపారమైన దాని తత్వాన్ని ఆకలింపు చేసుకునే సాధనం పారాయణ. సద్గురు దివ్య పాదాలను హృదయంలో ప్రతిష్ఠించుకుని భక్తి రాగ రంజితమైన మనస్సు అనే కుంకుమతో ఆ పాదాలకు పారాయణ చేయడమే పారాయణ. అయితే ఆయన్ని దర్శనం చేసుకోనివ్వలేదు కదా, అప్పుడు అన్నారనమాట అక్కడ వాళ్ళు అందరూ, ముందుగా నంది దర్శనం చేసుకోకపోతే శంకరుడు ప్రసన్నమవుతాడా, అందుకని చెప్పి నువ్వు ఫస్ట్ మాధవరావుని దగ్గరికి వెళ్ళి అడగమని చెప్తారు. ఆ మార్గాన్నే అవలంబించాలి అని అనగా అతనికి ఆ ఉపాయం వచ్చింది. శ్రోతలకు ఇది అతిశయోక్తిగా అనిపించవచ్చు, కానీ షిరిడీలో బాబా దర్శనానికి వెళ్ళే భక్తులకు ఇది అనుభవం. బాబాతో సంప్రదించాలని అభిలషించేవారు ముందు మాధవరావుని వెంటబెట్టుకుని వెళ్ళాలి. ఎవరు ఎక్కడ నుండి ఎందు నిమిత్తం ఏ కార్యార్థం వచ్చారన్న విషయాలను బాబాకు మాధవరావు మధురంగా తెలియజేస్తూ ప్రారంభించేవాడు. ఆ తరువాత బాబా మాట్లాడడానికి ఉద్యుక్తులయ్యేవారు. ఆ సంగతినంతా విని హాజీ మాధవరావును ఒకసారి నా ఈ తపనను తొలగించు, దుర్లభమైన బాబా దర్శనాన్ని కలిగించు అని బ్రతిమలాడాడు.
అలా మాధవరావుని వేడుకోగా అతడు కష్టమైనా సరే ప్రయత్నించి చూడాలని అనుకున్నాడు. ధైర్యాన్ని కూడగట్టుకుని మసీదుకు వెళ్ళాడు. చాలా మెల్లగా, బాబా, ఆ వృద్ధుడు చాలా బాధపడుతున్నాడు, అతనిని కరుణించండి. హాజీ మక్కా మదీనా యాత్రలు చేసి షిరిడీకి తమ దర్శనానికి వచ్చాడు. అతనిపై దయ చూపటం లేదు ఎందుకు? అతనిని మసీదులోనికి రానివ్వండి. జనులు అసంఖ్యాకంగా వచ్చి మసీదులో మీ దర్శనం చేసుకుని వెళుతూ ఉన్నారు కదా, మరి ఇతని విషయంలో విషమభావం ఎందుకు? ఒక్కసారి మీ కృపాదృష్టిని ప్రసాదించండి. అతనిని మసీదులో మిమ్మల్ని కలుసుకొనివ్వండి అని మనసులోని మాటను చెప్పుకుని వెంటనే వెళ్ళిపోతాడు అని చెప్పాడు. శ్యామ, నువ్వు ఇంకా ముక్కు పచ్చలారని పసివాడవు. అతనిపై అల్లా అనుగ్రహం లేకపోతే అతనిని నేనేం చేయగలను? అల్లా మీయాకు రుణపడి ఉండకపోతే ఎవరైనా మసీదుకు ఎక్కగలరా? ఇక్కడి ఫకీరు లీల అపూర్వం. నేను అతనికి యజమానిని కాను. సరే, అక్కడ బావి సమీపంలో వెనుక ఇరుకు బాట ఉంది. అతడు ఆ మార్గంలో వస్తాడా అని వెళ్ళి స్పష్టంగా అడుగు అని అన్నారు. ఎంతటి కష్టమైన మార్గమైన వస్తాను. నేను వారిని ప్రత్యక్షంగా కలుసుకోవాలి. నన్ను వారి చరణాల వద్ద కూర్చొనివ్వాలి అని ఫాల్కే చెప్పాడు. శ్యామ ద్వారా అతని సమాధానాన్ని విని, బాబా 4 వాయిదాలలో నాకు 40,000 రూపాయలను ఇస్తాడా అని అడుగు అన్నారు. మాధవరావు మాటలు విని, హాజీ, ఈ మాట అడగాల? వేలు ఏమిటి, అడగాలే కానీ 40 లక్షలన్నా ఇస్తాను అని చెప్పాడు. అది విని బాబా, ఈరోజు మా మసీదులో మేకను కోయాలని ఉంది. మరి నీకు మాంసం కావాలా, లేక ఎముక మాంసం కావాలా, లేక వృషణాలపై కోరిక? ఆ ముసలివాడిని నిశ్చయంగా ఏది కావాలో వెళ్ళి అడుగు అని చెప్పారు. బాబా అన్న మాటలన్నీ మాధవరావు హాజీతో చెప్పాడు. హాజీ, నాకు అవేవి వద్దు. వారికి ఇవ్వాలని ఉంటే నా కోరిక ఒక్కటే, కొలంబాలోని ఒక్క ముక్క లభిస్తే చాలు, కృతకృత్యుణ్ణిని అని చెప్పాడు. హాజీ చెప్పిన మాటను మాధవరావు తిరిగి వచ్చి బాబాకు మనవి చేశాడు. వెంటనే బాబా ఉగ్రులయ్యారు. మట్టి పాత్రను నీళ్లకుండకు స్వయంగా పైకి ఎత్తి ద్వారం వైపు విసిరివేశారు. తమ చేతిని కరకరా కొరుకుతూ హాజీ వద్దకు వచ్చారు. తమ కఫినీని 2 చేతులు పట్టుకుని హాజీ ఎదుట కఫినీని పైకి లేవనెత్తి, నీ మనసులో ఏమనుకుంటున్నావు? నా ముందా నీ ప్రతాపం? ముసలివానిలా బడాయి చూపిస్తున్నావు. ఇలాగే నా ఖురాను పఠించటం, మక్కా యాత్ర చేశానని గర్విస్తూ ఉన్నావు, కానీ నన్ను ఎరుగలేకున్నావు అని అతనిని అవమానించారు. ఆ వాచ్య శబ్ద ప్రహారాలను చేశారు. హాజీ చాలా గవ్వరపడ్డాడు. బాబా వెనుకకు తిరిగి వచ్చేశారు. మసీదు ప్రాంగణంలోనికి ప్రవేశిస్తూ తోటమాలి మామిడి పళ్ళను అమ్మటం చూశారు. మొత్తం బుట్టను కొని హాజీకి పంపించారు. వెంటనే వెనుతిరిగి మరలా హాజీ వద్దకు వెళ్ళారు. తమ జేబులో నుండి డబ్బు తీసి 55 రూపాయలు లెక్కపెట్టి అతని చేతిలో లెక్కబెట్టారు. అప్పటి నుండి అతనిపై ప్రేమ కలిగి అతనిని భోజనానికి ఆహ్వానించారు. ఇద్దరు అంతా మరచిపోయారు. హాజీ ఆత్మానందంలో తల్లీనుడయ్యాడు. ఆ తరువాత అతడు యథేచ్ఛగా వస్తూ పోతూ బాబా ప్రేమలో మునిగిపోయాడు. బాబా అతనికి అప్పుడప్పుడు రూపాయలను ఇచ్చేవారు. మేఘాలను కూడా శాసించగల సాయి సమర్థులు ఒకసారి ఇంద్రుని ప్రార్థించడం చూసి ఆశ్చర్యం కలిగింది. అతి భయంకరమైన సమయం. ఆకాశమంతా చీకటి క్రమ్ముకుపోయింది. జూమ్ జూమ్ మారుతం వీస్తుంటే పశువులకు పక్షులకు భీతి వాటెళ్ళింది. సూర్యుడు అస్తమించి సాయంకాలమైంది. అకస్మాత్తుగా సుడిగాలి వీచి అది ప్రబలమై భయంకరమైన సంచలనం చెలరేగింది. మేఘాల ఉరుములు, విద్యుల్లతల మెరుపులు, గాలి యొక్క భయంకర శబ్దం, పెద్ద వర్షం, ముసలధారలతో మేఘాల వర్షం, టపటపమని వడగళ్ల చప్పుడు. గ్రామస్తులు భయపడిపోయారు. దూడలు పశువులు అరవసాగాయి. బికారులు బిచ్చగాళ్ళు మసీదు చూరు క్రింద తలదాచుకోవడానికి వచ్చారు. పశువులు దూడలు కూడా మసీదులో ఒక దగ్గర చేరాయి. మసీదు క్రిక్కిరిసింది. నలువైపులా నీరే. గడ్డి కొట్టుకుని పోయింది. కళ్ళల్లోని పంటంతా తడిసిపోయింది. జనం ఆందోళన పడ్డారు. గ్రామస్తులంతా గాబరా పడిపోయి మసీదులోని సభామండపంలోకి వచ్చి నిలబడ్డారు. కొందరు మసీదు చూరు కింద ఉండి బాబాతో మొరపెట్టుకున్నారు. జోగులాంబ, జాకలమ్మ, మరిడమ్మ, శని, శంకరుడు, అంబాబాయి, మారుతి, ఖండోబా, మహల్సమ్మ వగైరా దేవీ దేవతలు షిరిడీలోనే ఎన్నో చోట్ల ఉన్నారు. కానీ కష్ట పరిస్థితుల్లో ఉన్న గ్రామస్తులకు ఏ ఒక్కరూ అక్కరకు రాలేదు. మాట్లాడుతూ, నడుస్తూ, పరిగెత్తుతూ వారి కష్టాలలో ఆదుకునేది ఒక్క సాయియే. వారికి ఏ కోడో లేక మేకో అవసరం లేదు. 1-2 రూపాయలు అవసరం లేదు. వారు కేవలం భక్తిని ఆశిస్తూ కష్టాలను తుడిచివేస్తారు. ఆ బీభత్సానికి ప్రజలు భీతి చెందడం గమనించిన సాయి మహారాజు అమితంగా కరిగిపోయారు. తమ ఆసనం నుండి లేచి ముందుకు వచ్చి మసీదు అంచున నిలుచున్నారు. మేఘాల ఉరుములతో ఆకాశం దద్దరిల్లిపోతోంది. ఉరుములు ఉరిమి మెరుపులు మెరుస్తూ ఉన్నాయి. సాయి మహారాజు అక్కడ నిలిచి గట్టిగా ఉచ్చస్వరంతో కేకలు వేశారు. భగవంతునికి తమపై కంటే తమ భక్తులపైన, సాధు సత్పురుషులపైన ప్రేమ.
అందువలన దేవుడు వారు చెప్పినట్లు చేస్తాడు. భక్తుల కోసమే అవతరిస్తాడు. భక్తుల మొర విని వారిని రక్షించవలసిందే. భక్తుల భావాన్ని గుర్తుంచుకుని తమ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటారు. బాబా యొక్క కేకల పైన కేకల శబ్దం విచిత్రంగా మసీదు కదిలిపోతుందా అన్నట్లుగా అందరి చెవులు దిబ్బెళ్ళు పడిపోయాయి. ఆ పెద్ద శబ్దం పర్వతాలలో ప్రతిధ్వనిలా మసీదులో మందిరాలలో ప్రతిధ్వనించింది. మేఘ గర్జనలు వర్షధారలు ఆగిపోయినాయి. బాబా యొక్క పెద్ద పెద్ద కేకలతో సభా మండపమంతా అదిరిపోయింది. భక్త మండలి భీతితో గాబరాపడ్డారు. తమ తమ స్థలాలలో ఊరికే ఉండిపోయారు. నిజంగా బాబా లీల వర్ణించతరం కాదు. వర్షం ఆగింది. వెంటనే గాలి కూడా తగ్గింది. మబ్బులు చెదిరిపోయాయి. తుఫాను మెల్లగా మందగించింది. నక్షత్రాలు కనిపించసాగాయి. అంధకారం తొలగిపోయింది. తరువాత వర్షం, తుఫాను, గాలి పూర్తిగా తగ్గిపోయాయి. ఆకాశంలో చంద్రుడు కనిపించాడు. అందరికీ ఆనందం కలిగింది. ఇంద్రునికి దయ కలిగింది అనిపించింది. సత్పురుషుల వాక్కును నిలబెట్టాలి కదా మరి. వాతావరణం శాంతించగానే మేఘాలు 12 దిశలుగా వెళ్ళిపోయినాయి. వర్షం తగ్గింది. గాలి మందమందంగా వీచింది. ఉరుములు పూర్తిగా ఆగిపోయాయి. పశువులకు పక్షులకు ధైర్యం వచ్చింది. దూడలు, పశువులు, ఇళ్ల చూరులు క్రింద నుండి బయటకు వచ్చి నిర్భయంగా తిరగసాగాయి. పక్షులు కూడా ఆకాశానికి ఎగిరిపోయాయి. భయంకర పరిస్థితి నుండి రక్షించిన బాబా యొక్క ఉపకారాన్ని గ్రహించి జనులంతా తమ తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. పశువులు కూడా ధైర్యంగా వెళ్ళిపోయాయి. ఈ విధంగా మూర్తీభవించిన కరుణ రసమే సాయి. వారు బిడ్డల గురించి కన్న తల్లి వలె కలవరపడతారు. భక్తుల యందు వారికి ఉన్న అత్యంత ప్రేమను నేనెంతని గానం చేయను. సాయిబాబాకు అగ్నిపై కూడా ఇటువంటి ప్రభావమే ఉంది. ఈ విషయంలో శ్రోతలు ఒక సంక్షిప్త కథను శ్రద్ధగా వింటే బాబా యొక్క అపూర్వ శక్తి అర్థమవుతుంది. ఒకసారి మధ్యాహ్న సమయాన ధునిలో అగ్ని బాగా అంటుకుంది. ఆ అగ్ని జ్వాలలు కల్లోలంగా పైకి లేస్తూ ఉంటే ఆ సమీపంలో ఎవరూ ఉండగలరు. ప్రచండంగా మండుతున్న అగ్నిజ్వాల శిఖలు మసీదు పైకప్పును తాకుతూ ఉన్నాయి. ఆ క్షణం నుంచి మసీదు బూడిదైపోతుందేమో అని అనిపించింది. జనమంతా చింతిస్తూ ఉంటే బాబా మాత్రం ప్రశాంతంగా ఉన్నారు. ఏమిటి ఈ బాబా యొక్క వైఖరి అని జనమంతా ముక్కు మీద వేలు వేసుకున్నారు. నీళ్లు పట్టుకుని రండి అని ఒకరంటే పోసేవారు ఎవరని మరొకరు అన్నారు. అలా పోస్తే బాబా సటకాతో కొడతారేమో. అమ్మో, అక్కడికి ఎవరు వెళ్ళగలరు? అందరికీ అధైర్యమే. బాబాను అడిగే ధైర్యం ఎవరికీ లేదు. అప్పుడు బాబా చిరాకుగా సటకా పైన చెయ్యి వేశారు. రగులుతున్న అగ్నిజ్వాలను చూసి సటకాను చేతిలోనికి తీసుకుని దెబ్బపై దెబ్బ కొడుతూ ఉండగా వెనక్కు వెళ్ళు అని అన్నారు. దునికి ఒక మూర దూరంలో ఉన్న స్తంభం పైన సటకాతో కొడుతూ జ్వాలల వైపు చూస్తూ శాంతించు శాంతించు అని అన్నారు. ఒక్కొక్క దెబ్బకు జ్వాలలు తగ్గి దుని శాంతించింది. అలా అందరి భయము పారిపోయింది. సత్పురుషులలో శ్రేష్ఠులైన ఈ సాయి పరమేశ్వరుని మరో అవతారం. వారి చరణాలపై శిరస్సు ఉంచితే వారు తమ కృపాహస్తాన్ని ఉంచుతారు. స్వస్థ చిత్తులై భక్తి శ్రద్ధలతో నిత్యము ఈ అధ్యాయాన్ని పారాయణ చేస్తే ఆపదల నుండి విముక్తులవుతారు. ఇంకా అధికంగా చెప్పాలంటే శుద్ధ అంతఃకరణంతో నిర్మలమైన మనస్సుతో నియమ నిష్టలతో సాయి భక్త పరాయణులైతే శాశ్వతమైన సనాతన పరబ్రహ్మ పొందగలరు. అసాధారణమైన మీ అభిష్టాలు కూడా తీరుతాయి. చివరకు పూర్తిగా ఏ కోరికలు లేని వారే దుర్లభమైన సాయుధ్యధామాన్ని చేరుకుంటారు. ఎప్పుడూ చెదరని ఎడతగిన శాంతి, తృప్తి కలుగుతాయి. పరమార్థ సుఖాన్ని, పరమార్థ జ్ఞానాన్ని అనుభవించాలని మనసులో కోరుకునే భక్తులు ఈ అధ్యాయాన్ని మరలా మరలా శ్రద్ధగా శ్రవణం చేయండి. దానివలన చిత్తవృత్తి పరిశుద్ధమవుతుంది. ఈ కథా శ్రవణంలో మనసుకు పరమార్థ ప్రవృత్తి కలుగుతుంది. అరిష్టాలు తొలగిపోతాయి. ఇష్టదేవత ప్రాప్తి కలుగుతుంది. బాబా యొక్క లీలల అనుభవంలోకి తెలుసుకోండి. హేమాడ్ పంత్ సాయికి శరణుజొచ్చి అతి పావనమైన తరువాతి అధ్యాయంలో గురు శిష్యుల మహిమ, గురుపుత్రునికి గోలపు గురుదర్శనం, శిష్యుడు తమ గురువుని ఎట్టి పరిస్థితుల్లోనూ త్యజించరాదు అని సాయి ప్రత్యక్షంగా అనుభవాన్ని కలుగజేసి భక్తి భావాన్ని దృఢపరిచారు. బాబా పాదాల వద్దకు వచ్చిన ప్రతి ఒక్క భక్తునికి వారి దర్శనంలో విశేషం. మరొకరికి మరోలా దర్శనమిచ్చి బాబా వారిని అందులోనే దృఢపరిచాడు. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాడ్ పంత్ విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరిత్రములో శ్రీ సాయి మహిమా వర్ణనమును 11వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. అయితే ఫ్రెండ్స్, నాకు ఇప్పుడు ఇంకో అద్భుతం మీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. అసలు సాయి సచ్చరిత్రలో మొత్తానికి 11వ అధ్యాయము అంటే చాలా గొప్ప విశేషం అండి. ప్రతి ఒక్కళ్ళు చెప్తారు ఈ అధ్యాయానికి ఎంతో మహిమ ఉంది అని.
నాకు ఇప్పుడే తెలిసింది. ఈ అధ్యాయము గురువారం రోజున కంప్లీట్ అయినందుకు బాబావారి ఆశీస్సులు ఇంకా ఎక్కువగా మనందరిపైన ఉన్నాయని నాకు దృఢమైన విశ్వాసం. అదే అంత మాత్రమే కాదండి, బాబావారు దాన్ని ఇంకా బాగా నాకు అనుభవంలోకి తీసుకువచ్చారు. మీరు కూడా ఈ అధ్యాయాన్ని ఇప్పుడే ఏదైతే విన్నారో, శ్రవణం చేశారో అదంతా మననం చేసుకుంటూ సాయినాథుని నామం వింటూ హ్యాపీగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఉన్నానండి. కనులు మూసుకుని బాబావారి నామాన్ని వింటూ ఆనందంగా ఉండండి. సర్వే జనా సుఖినో భవంతు. సాయి బాబా 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 సాయి బాబా.